హాయ్ అండి. హాయ్, హలో ఎవ్రీవన్. నేనైతే దివ్యప్రసాద్ అండి. ఈరోజైతే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా ఈజీ అండి, పిల్లలు కూడా చేయొచ్చు అండి. అంత ఈజీ రెసిపీని అయితే తీసుకొచ్చాను. ఏం లేదండి, మరమరాలు చూపిస్తున్నాను కదా, మరమరాలు ఉండలండి, మరమరాలు లడ్డూలు. ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిందండి. ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు అండి నువ్వులు వేసుకున్నాను. అది చిటపట అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ సిమ్లోనే ఉంచాలి. బాగా ఫ్రై అవ్వాలండి. మనకి చిటపట అంటాయి కదా, అప్పుడు తెలుస్తుందండి మనకి ఫ్రై అయినాయి అని. స్మెల్ కూడా తెలుస్తుందండి. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని, ఇదైతే ఈ ప్రాసెస్ అయితే మాత్రం ఇవి ఫ్రై చేసుకోవడానికి అండ్ మరమరాలు ఫ్రై చేసుకోవడానికి కూడా సిమ్లోనే పెట్టుకోవాలండి స్టవ్ని. స్మెల్ అయితే కమ్మగా వస్తుందండి. చూడండి, చిటపట ఉన్నాయి కదా. ఇప్పుడు దించుకుందాం. ఇప్పుడైతే మటన్లు కూడా వేయించుకుందామండి. ఇవి బాగా క్లీన్ చేసుకుని, నేనైతే అప్రాక్సిమేట్గా అయితే వేయలేదండి. నేనైతే కొలత ప్రకారమే వేస్తున్నాను. 3 కప్స్ మరమరాలు తీసుకున్నానండి. 3 కప్స్కి మరమరాలు అండ్ అదే కప్తో 1/2 కప్పు బెల్లం తీసుకోవాలండి. అది కొలత అండి. మెజర్మెంట్ ప్రకారం అయితే ఉండలు బాగా వస్తాయండి లడ్డూలు. ఇది కూడా సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి. మరమరాలు కూడా, మరమరాలు అంటారు, బొరుగులు అంటారు, మండాలు అంటారు. ప్రాంతాన్ని బట్టి డిఫరెంట్గా పిలుస్తారు కదా. మేమైతే మరమరాలు అంటామండి ఎక్కువ. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోయినాయండి. మనం క్రంచీగా అయితే సరిపోతాయండి. ఇప్పుడైతే ఇది కూడా దించుకుందాం. ఇప్పుడైతే బెల్లం వేసుకుందాం. చెప్పాను కదండి, 1/2 కప్పు బెల్లం అని. దానికి ఒక చిన్న టీ కప్పుడు వాటర్ అండి. వేసుకుని బాగా ఫ్రై కరిగే వరకు కలుపుకుందామండి. ఇప్పుడైతే బెల్లం కరిగింది కదండి. ఈ టైంలో కావాలంటే వడబోసుకోవచ్చండి. నేనైతే ఏం నలకలు లేవు, బెల్లం బాగుంది, ఫ్రెష్గా ఉందని చెప్పి నేనైతే వడపోయట్లేదు. కావాలనుకుంటే వడబోసుకోవచ్చండి. చూడండి, ఇలా బెల్లం కరిగింది కదండి, పాకం బాగా వస్తుంది. ఈ టైంలో ఒకసారి మనం చెక్ చేసుకుందామండి. పాకం ఉండపాకం రావాలండి. ప్లేట్లో వాటర్ తీసుకుని లేదండి, రాలేదు కదా, ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దామండి. చూడండి, దగ్గరకు అయ్యింది కదా. ఇప్పుడు చూద్దామండి మళ్ళీ కన్సిస్టెన్సీ. పాకం ఒకసారి వాటర్లో వేసుకొని చూద్దామండి మళ్ళీ. చూద్దామండి, పాకం అయినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇంకా లేదండి, ఇంకా కొంచెం అవ్వాలి. ఇంకా కొంచెం అయితే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడైతే థిక్ అయింది. ఇలా నురుగులు వస్తుంది కదండి, బాగా అయినట్టు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం. ఈ పాకం ఒక్కటే చూసుకుంటే సరిపోతుందండి మనకి. ఇది
కొడితే సౌండ్ రావాలండి. చూడండి వస్తుంది కదా, చూడండి మనం ఎలా మెల్ట్ చేస్తే అలా మెల్ట్ అవుతుంది కదా. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇప్పుడైతే కొంచెం ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. షైనింగ్ అండ్ టెక్స్చర్ రెండు బాగుంటాయండి. అండ్ అలాగే ఇందాక మీకు ఫ్రై చేసి చూపించాను కదండి నువ్వులు, అవి కూడా వేసేసుకుని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు మరమరాలు వేసుకుందామండి. వేసుకుని తొందరగా కలుపుకుంటే ఇప్పుడైతే చూడండి అంతా కలిసిపోయేలా మిక్స్ చేసుకున్నాం కదా. స్టవ్ మీద దించేసుకున్నానండి. అండ్ ఇంకొకటండి, వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టుకోవాలండి, లేకపోతే రాదు. మనం ఎంత ఫాస్ట్గా చుట్టుకుంటే అంత తొందరగా అవుతాయండి. చాలా కాలుతాయి, జాగ్రత్తగా చూసుకుని చుట్టుకోవాలండి. చూడండి ఇలా రెండు చేతులతో చుట్టుకుంటే తొందరగా అవుతుందండి, నీట్గా వస్తుంది లడ్డు అయితే. ఇవి చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం చూసుకుని చేసుకోవాలండి. చూడండి ఫైనల్లీ లడ్డు అయితే రెడీ అండి. చూడండి ఫైనల్లీ లడ్డు అయితే రెడీ అయింది. ఇంతే అండి, చాలా సింపుల్గా మరమరాలు లడ్డు అయితే రెడీ అండి. పిల్లలకైతే ఈజీగా స్నాక్స్ చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.